స్కానింగ్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలియగానే పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మొట్టమొదటిది తీసుకునే ఆహారంలో విపరీతంగా ఆయిల్ ఉండడం కానీ, డీప్ ఫ్రైలు కానీ చాలా వరకు తగ్గించుకోవాలి, లిమిట్ చేస్తే మంచిది. ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకనంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో కొంతవరకు డైజెషన్ స్లో డౌన్ అవుతుంది. కాబట్టి లేట్ నైట్ ఫుడ్ తినే అలవాటు ఉన్నాయనంటే కనుక, స్టోన్స్ ఉన్నాయని తెలిసిన వెంటనే లేట్ నైట్ ఫుడ్ హ్యాబిట్స్ని చాలా వరకు తగ్గించుకుంటూ రావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటనంటే జంక్ ఫుడ్. బయట ఆహారం తీసుకునే అలవాట్లు ఉన్నా, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నా కూడా వెంటనే అట్లా మానుకోకపోతే మాత్రం గాల్ బ్లాడర్ స్టోన్సే కాదండి, గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు ఫ్యాటీ లివర్ కూడా ఏర్పడుతుంది. కొంతమందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు ఫ్యాటీ లివర్ కూడా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన ఒక విషయం ఏంటనంటే వాకింగ్ ఆర్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఏ విధమైన శారీరక శ్రమ ఉంటున్నా పర్వాలేదు, ఒకవేళ అలా లేదు అని అనుకుంటే వాకింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనకున్న బిజీ షెడ్యూల్లో వాకింగ్ చేయడం కూడా కుదరట్లేదు అని అనుకుంటే అట్లీస్ట్ 7,000 నుంచి 10,000 వరకు స్టెప్స్ అయినా సరే రోజువారీగా పూర్తయ్యేటట్టుగా చూసుకోవాలి. ఫుడ్ తీసుకున్న వెంటనే స్పోర్ట్స్ ఆడడం కానీ, జర్నీలు చేయడం కానీ చేయొద్దండి. ఎందుకనంటే ఆ కదలిక వలన స్టోన్ వెళ్ళి కామన్ బైల్ డక్ట్ అనే గొట్టంలోకి ఇరుక్కోవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.